హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్జీ అఫిషియల్ 122. మీరు మా పాట వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము పోతున్నాం ఏడి కలిసి షామీర్పేట దగ్గర ఒక టెంపుల్ ఉందంట. ఏం టెంపుల్ అది? రత్నాలయం టెంపుల్ అంట. అది షామీర్పేట నుంచి కొంచెం ముందు పోవాలా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వచ్చేసి ఇక నేరట్మెంట్లోనే ఆగినాము. మా ఫ్రెండ్ వస్తుందంటే అలాగే మనకి 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. చాలా థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే వీళ్ళ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి మన వీడియోస్ అయితే. ఇంకా అంటే ఇంకా మనం మూవ్ అవుదాము. చలో మనం అక్కడ టెంపుల్ దగ్గర వెళ్దాం. బాయ్. ఇప్పుడే మనం అయితే వచ్చేసినాము. మన ఏం గుడి ఇది? రత్నగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాము. మన షామీర్పేట నుంచి దగ్గరలో ఉంది టెంపుల్. షామీర్పేట నుంచి మనకు కొంచెం ముందుకు వస్తే హై ఫ్రెండ్స్ ఉంటుంది సియా. అలాగే మనమైతే ఇప్పుడు రైట్ వేసేసుకోవాలి. మనకి షామీర్పేట నుంచి కొంచెం ముందుకు వచ్చి డౌన్ లైన్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడే వచ్చినాం మన టెంపుల్ దగ్గరికి అయితే. సియా హాయ్. హాయ్ ఫ్రెండ్స్. చలో మన వాళ్ళు ఏడు మన వాళ్ళు ఇంకా వస్తలేరు, వెయిటింగ్ చేపిస్తున్నారు. మా వాళ్ళు హాయ్ చెప్పు మామ్. చలో ఇంకా అక్కడనే ఉన్నారు, ఇంకా వెహికల్ దగ్గర ఉన్నారు. ఒక పిక్నిక్ లెక్క వచ్చేసినాం అందరము టెంపుల్ దగ్గరికి ఎంజాయ్ చేయడానికైతే. ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లె రాలే అంట, పాపం ఆమె ఫీల్ అవుతుంది వాళ్ళ చెల్లె రాలే అని చెప్పి అయితే. చలో మనమైతే ఇక టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. వస్తుంది టెంపుల్ అయితే చూడండి. టెంపుల్ ఎంట్రీ అన్నమాట ఫ్రెండ్స్. సారీ గాయ్స్, మన టెంపుల్ ఎంట్రీ అన్నమాట ఇది. అక్కడ కమాన్ ఉందా, కమాన్ కిందికి వెళ్ళి వస్తే మీకు రైట్ సైడ్లోనే ఉంటుంది టెంపుల్ వచ్చేసి అయితే. బ్యాగులు అందరూ బేర్ ఫుట్తో వెళ్తున్నారు లోపలికి. ఎస్, చలో మనకైతే ఫుడ్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఏ వద్దు, సాప్ ఒక్కది తీసుకో. చలో మనమైతే ఇప్పుడు అట్నే టెంపుల్. చలో మన చేతిలో అయితే ఇంత పెద్ద క్యాన్ పెట్టేసారు. కింది దిగాలి ఇప్పుడు మనం. ఇక ఇంత ఎండల కాలు కాలిపోతున్నాయి గాయస్. మనకైతే టెంపుల్ ఎంత పెద్ద ఉండవు. ముసలోడా ఎస్, టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. మనం ఇప్పుడు కష్టపడుతున్నాం ఎందుకంటే ఫుడ్ తినాలి కాబట్టి. ఫుడ్ తీసుకోవడానికి మనం ప్లేస్ అయితే సెట్ చేసుకుంటే. ఎండ వచ్చానంటే వానస్తడి. ఎండ ఎట్లా కొట్టింది, మస్తు కొట్టేసి. లడన ఎండ ఎట్లా కొట్టింది? లడన ఎండాక ఎండ ఎట్లా కొట్టింది? బొంబాటి కొట్టింది. కాలు కాలిపోయినాయి ఈడి కాడ. అరే మొన్న 10 minutes అంతే తెలుసా. జస్ట్ మా ఆఫీస్ నుంచి ఎన్సీసీకి కమానం అక్కడ దాకా పోయి ఇట్లా జ్యూస్ తాగేసి వచ్చినాం అంతే. కథం కళలోకి స్టార్ట్ అయింది. ఒక రేంజ్లోనే ఇంటికి వచ్చి పడుతున్నా. సాయంత్రం చక్కెర వస్తాయి. అయిపోయింది పాపం వర్క్ చేసుకుంటున్నాం ఈడ మనం. ఇది ఎందుకు తెలుసా, సెట్ చేసుకోవాలా, తినాలి కాబట్టి. ఫుడ్ మంచి ఎండాల వేప చెట్టు కింద ఇట్లా చల్ల సాపు వేసుకొని పనుకుంటే ఎట్లుంటాయి చల్ల. కూర్చోనికి ఇబ్బంది అవుతుంది కింద కూర్చుంటే మళ్ళీ చెప్పు అంటారు. అందుకని చెప్పి ఇక్కడ సెట్ చేస్తాం ఇలా. ఇక ఇది ఓపెన్ చేసి వేసుకుంటే అయిపోయి. మన కింద పొరలు ఇక్కడ కూర్చుంటే వీళ్ళు మనలాంటి మోకాలు నొప్పిలు ఉన్న వాళ్ళు ఇట్లా పైన కూర్చుంటారు. నేను కింద కూర్చుంటాం. వాళ్ళు ఏంటంటే ఇట్లా కూర్చుంటారు. ఇక ఎట్లా అట్లా కూర్చుంటారు. కాలు నొప్పి, అగో కాలు నొప్పి. హాయ్ అయిపోయామా నీ ఫ్యాన్స్ వాళ్ళు? అందరు యూట్యూబ్లో చూస్తారు. అందరు చూస్తారు యూట్యూబ్ మస్తు ఎండ కొడుతున్నా. ఇక్కడ ఇది మా రిద్దు.
ఈమె మా షియా మళ్ళీ ఇది అయ్యా ఇది మా సని మామ ఇది మా సని మామ ఇది మా సని మామ ఇది మా సని మామ ఇట్లా నవ్వుతారా మీ వాళ్ళు కదా కమాన్ అయ్యో పత ఇప్పుడు అయితే వీడియో తీయొద్దు ఇక్కడ ముందే పెట్టారు బోర్డు అయితే ఓన్లీ బయటనే మనకు ఉంటుంది చూపిస్తా రండి టెంపుల్ అయితే ఒకసారి చాలా మనం అయితే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఏడు లడనా దా దా మళ్ళా టెంపుల్ ఎంట్రీ ఇదే మనకి ఇది మన టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం ఎందుకు అట్లా డివైడ్ అయినా టెంపుల్ వచ్చేసాం పెట్టుకున్నాం మామ ఇది గజ స్తంభం లోపలికి అయితే వెళ్తున్నాం టెంపుల్కి తులాభారం అంటే బియ్యము పప్పు ధాన్యము ఇట్లా దేవుడి గురించి సమర్పిస్తారు. బియ్యము పప్పు ఇట్లా అన్నీ కలిసి సమర్పిస్తారంట దేవుడికి. తులాభారం చాలా మనం ప్రసాదం అయితే వేసేసుకున్నాం. ఇక్కడైతే అన్ని చెట్లు ఉన్నాయి, మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే టెంపుల్ అయితే మస్తు ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, ఇట్లా కూల్గా ఉంది. వెదర్ కూడా కానీ ఎంత ఎండ పెట్టినా ఇక్కడ ఎంత చల్లగా ఉంది, అసలు నిజంగా చాలా చల్లగా ఉంది. గైస్ మీరు కూడా రండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. షామీర్పేట్ దగ్గర నేను చెప్పాను కదా, మీకు డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ అయితే పెడతాను. చలయ్య అక్కడ ఉండి చూడండి లడ్డు టికెట్లు అవి. ఏమైనా గాయస్ సార్ చూడండి, ప్లేస్ ఇది గోశాల. ఇక్కడ అంతా గోమాతలు ఉన్నారు చూడండి. ఏది సియా నీ అన్నం ఏది? కూర్చోనా కూర్చో, నేను కూడా అంటే పైకి వస్తా. ఆడ కూర్చోవాలంట. మీరు ఇట్లా చెట్ల కింద కూర్చొని తినండి, మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. హాయ్ చూసినా చూసినా పాపమ్మ వాళ్ళు ఎంత మంచిగా చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ తింటున్నాం అంట. గుడ్ బాయ్ అమ్మ, గుడ్ గర్ల్ అమ్మ మీరైతే. చూచూ గైస్ మీరు ఇట్లా చెట్ల కింద కూర్చోండి. టెంపుల్ అయితే ఇంతకుముందే దర్శనం అయితే అయిపోయింది. ఫుడ్ అయితే తింటున్నాము అందరము. చూడండి మమ్మీ వాళ్ళు అయితే చేసినారు, మార్నింగ్ అయితే చేస్తారు. ఇవి పచ్చడి, వంకాయ కర్రీ, రైస్, ఇదేంటి రసం, అది సాంబారు, అది దద్దోజనం. ఆల్ మిక్స్ కర్రీ వైట్ రైస్, సాంబార్, వంకాయ కర్రీ అన్నీ ఉన్నాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా అయినా మంచిగా ఉంటుంది. ఒక్కొక్కసారి బెట్ట
చెప్పు ఏం చేస్తారు మీరు? అవునా? చూపి ఏం చేస్తున్నావు? దీంట్లో మొత్తం రాయి పోసి కొన్ని వాటర్ పోసి మనం ఇక్కడ పెట్టాలి. అంతేనా? నువ్వేం చేస్తున్నావు? చిన్న ఫ్రెండ్ ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఎలా ఆడుకుంటున్నారు మాకు చూపియారా? చెప్పు చెప్పు నాకు చెప్పు, ఎట్లా ఇస్తారు మట్టి? ఉంటుంది ఇసి బంగు నువ్వు మట్టి ఉంటుంది ఇస్తున్నావు నువ్వు మట్టిని. నువ్వేం చేస్తున్నావమ్మా? ఆడుకో ఆడుకో. ఫ్రెండ్స్ సియా అంటే పిలిస్తే వస్తారా? వస్తారంట సియా, వస్తారంట. ఏంటంటే మన టెంపుల్లోనే ఇక్కడ ఓల్డేజ్ హోమ్ టైప్ ఒకటి ఉందన్నమాట. మన ఓల్డేజ్ హోమ్ ఉంది ఇక్కడ. ఇది ఓల్డేజ్ హోమ్ అన్నమాట. ఇది ట్రీ ఎంత ఇది? ఫిగ్ ట్రీ, జంబి చెట్టు, జంబాకు. ఇది జంబాకు. చెప్పతా ఆడికెళ్ళి. అమలా ట్రీ అంటే మర్రి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు, రాగి చెట్టు, రావి చెట్టు, యాప చెట్టు రెండు కలిపి. హలో గాయ్స్, మనం అయితే ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇక ఫుడ్ కూడా తినేసినాము. ఇంకేంటంటే ఇక మేమైతే మూవ్ అవుతున్నాం. ఇంకా చలో బాయ్, మనం నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు అయితే చూసారో చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.